సింధు జలాలకు సంబంధించి ఆల్రెడీ ఆ నీళ్లని మళ్లిస్తున్నాం. మిగతా చర్యలకు కూడా రెడీ అవుతున్నాం. పూర్తి స్థాయిలో సింధు నదిలో తన వాటా జలాల వినియోగానికి భారత్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ గుండా పాక్కుపోతున్న మిగులు జలాలు 113 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్కి మళ్లించాలని యోచిస్తోంది. కాలువ నిర్మాణ సాధ్యాసాధ్యాల మీద కేంద్రం లోతుగా అధ్యయనం చేస్తోందని ఇంగ్లీష్ మీడియా చెబుతోంది. పాక్ సింధు జలాలు నిలిపేస్తున్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రకటించడం, ఈ క్రమంలో సింధు నదీ జలాల మళ్లింపు ప్రణాళికను మోడీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది అన్నటువంటిది ఇందులో కీలకం. సింధు పరివాహకంలో చినాబ్ని రావి బియాస్ సట్లేజ్తో ఈ కాలువ అనుసంధానిస్తుంది. శనివారం బీజేపీ శిక్షణా శిబిరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ నుండి పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో గల కాలువలను కలుపుకుంటూ కొత్త కాలువ నిర్మాణం చేపడతారు. అంతిమంగా రాజస్థాన్లో శ్రీగంగానగర్ కాలువ వ్యవస్థతో అనుసంధానిస్తారు. దీనికోసం బ్యారేజీలు, టన్నెళ్లు కడతారు. రణబీర్ కాలువను డబుల్ చేస్తూ 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు విస్తరిస్తారు. కథువా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పునరుద్ధరిస్తారు. ఉజ్కి దిగువన రెండో రావి బిఎస్ లింక్ను గతంలో తలబెట్టారు. పాకిస్తాన్లోకి ప్రవేశించే మిగులు రావి జలాలను ఆపడం అప్పట్లో దీని లక్ష్యం. దీనిని కూడా కాలువ నెట్వర్క్లో అంతర్భాగం చేయాలని తాజాగా యోచిస్తున్నారు. దీనికోసం ఒక బ్యారేజీ టన్నెల్ నిర్మించి బియాస్ నదీ బేసిన్కి జలాలను మళ్లిస్తారు. 1000 మెగావాట్ల సామర్థ్యంతో పాకల్దల్ ప్రాజెక్టుని తలబెట్టింది. రెటిల్ 850 మెగావాట్లు, కిరు 624 మెగావాట్లు, క్వార్ 540 మెగావాట్లు ప్రాజెక్టులు చేపడుతోంది అన్నటువంటి ఇందులో లెక్క చెప్తున్నారు.